వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీని జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. వాయిదా పడుతున్న వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గత వారమే డల్లాస్ లో యూనిట్ సందడి చేసింది. ఇప్పటి వరకు వదిలిన పాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా షూట్ కి ఒక్క రోజు అయినా హైయెస్ట్ ఖర్చు మీద చర్చ జరుగుతుంది. అసలే శంకర్ దర్శకత్వం విజన్ అంటే ఖర్చు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒక్కో సీన్ ఒక్కో షాట్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటాడు. పైగా పాటల విషయంలో శంకర్ మరింత ఫోకస్డ్ గా ఉంటాడు. గేమ్ చేంజర్ లో ఒక్కో పాట ఒక్కో స్థాయిలో ఉంటుందని అర్థమవుతూనే ఉంది. రామ్ మచ్చ మచ్చ పాట కోసం 500 మంది డాన్సర్లు దించిన సంగతి తెలిసిందే. వైజాగ్, అమృత్సర్ వంటి ఏరియాల్లో ఈ పాటను షూట్ చేశారు. ఇక ఈ పాట కోసం 500 మంది డాన్సర్లను రంగంలోకి దించారట. ఒక్కో రోజు పాట షూట్ ఖర్చు దాదాపుగా 78 లక్షలు అయిందట. అదే హైయెస్ట్ అని అంటున్నారు. అసలు ఒక్కో పాట కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో తెరకెక్కించాడట. పాటలకే ఆడియన్స్ పెట్టే టికెట్ డబ్బులు సెట్ అవుతాయని తమన్ పదే పదే చెప్తూనే ఉన్నాడు. జరగండి జరగండి పాట స్థాయి ఏంటో థియేటర్ లో తెలుస్తుందని దిల్ రాజు హైప్ పెంచేశాడు. రామచ్చ మచ్చ, నానా హైరానా, డోప్ సాంగ్స్ ఇలా అన్ని కూడా థియేటర్ లో బ్లాస్ట్ అవుతాయని, విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటాయని శంకర్, తమన్ అంతా కూడా చెప్తూనే ఉన్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేసి మరింత హైప్ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోందట.